నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ఆదిత్య. ప్రకృతి విపత్తులో భాగంగా ఆంధ్రప్రదేశ్కి జరిగినటువంటి నష్టాన్ని దృష్టిలో ఉంచుకొని ఏపీ ప్రభుత్వ ఉద్యోగులంతా కలిసి విరాళంగా దాదాపుగా 120 కోట్లు ఇవ్వడం జరిగింది. మరి ఈ అంశాన్ని ఏ విధంగా చూడొచ్చు, ఇదే అంశాన్ని కాస్త క్షుణ్ణంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ప్రస్తుతానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ అలాగే పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు. సో సార్ని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకున్నారు. సార్ నమస్కారం. సార్ నమస్తే. ప్రకృతి విపత్తులో భాగంగా ఆంధ్రప్రదేశ్కి జరిగినటువంటి నష్టాన్ని మనం చూస్తూనే ఉన్నాం. వాటన్నిటిని దృష్టిలో ఉంచుకొని ఏపీ ప్రభుత్వ ఉద్యోగులందరూ కలిసి దాదాపుగా 120 కోట్లు విరాళంగా ఇవ్వడం జరిగింది. మరి దీన్ని మనం ఏ విధంగా ప్రశంసించవచ్చు? ఇప్పుడు యాక్చువల్గా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల గురించి మనం ఒక వీడియో చేయడం జరిగింది 2 days బ్యాక్. ఎందుకంటే తెలంగాణ ఉద్యోగులను చూసి మీరు నేర్చుకోండి, సిగ్గుపడాలి. తెలంగాణ ఉద్యోగులు 100 కోట్ల రూపాయల విరాళం ప్రకటించారు. బట్ ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులు మాత్రం కనీసం విరాళం ప్రకటించాలనేటువంటి ఆలోచన కూడా రాలేదు. ఆలోచన రాకపోగా చంద్రబాబు నాయుడికి సహకరించకుండా కొంతమంది ఉన్నారు. వీళ్ళని ఆంధ్రప్రదేశ్ సమాజం భవిష్యత్తులో క్షమించదు అనే యాంగిల్లో మనం ఒక వీడియో చేసాం. సరే, మొత్తం మీద వీడియో ఎఫెక్టా లేకపోతే వాళ్ళకే వాళ్ళు ఆలోచించుకొని ముందుకు వచ్చారో తెలియదు, కానీ మొత్తానికి ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులు అయితే ముందుకు వచ్చారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు ముందుకు వచ్చి ఎన్జిఓస్ అలాగే జిఓస్ అంటే అధికారులు, ఉన్నతాధికారులు, ప్రభుత్వ ఉద్యోగులు ప్లస్ ఎన్జిఓస్, నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ అందరూ కలిసి వచ్చేసి 120 కోట్ల రూపాయలు విరాళంగా ప్రకటించారు. 120 కోట్లు. సో ప్రకటించి ప్రభుత్వానికి అండగా ఉంటామని చెప్పారు. ప్లస్ ప్రభుత్వ అధికారులు కూడా చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు కొంచెం ముందుకు కదిలి సెలవులను రద్దు చేసుకొని ఇప్పుడున్నటువంటి విపత్తు నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కాపాడాలి అనేటువంటి ఒక ఆలోచనకి వచ్చారు ఎట్టకేలకు. ఎందుకు వచ్చారు, ఎందుకు ఆ ఆలోచన చేశారు అనే దాని మీద మనం విశ్లేషించుకోవాలి. ఎందుకనంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల్లో ఇప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి సొంత మనుషులు ఉన్నారు కొంతమంది. సో వాళ్ళు ఇప్పుడున్నటువంటి ప్రభుత్వానికి కోఆపరేట్ చేయకపోగా కోవట్ల మాదిరిగా వ్యవహరిస్తున్నారు. ఇది నేను చెప్పడం కాదు, ప్రభుత్వంలో ఉండేటువంటి పెద్దలే చెప్తూ ఉన్నారు. ప్లస్ ఇటీవల కాలంలో సీఎం చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారంటే, ప్రభుత్వ ఉద్యోగులు పనిచేయాల్సిందే, విపత్తు సమయంలో కొంతమంది పనిచేయట్లేదు, అలాంటి వాళ్ళు మీరు ఇష్టం లేకపోతే రాజీనామా చేసి వెళ్ళిపోండి అని చెప్పారు. అలా అంత ఘాటుగా ఆయన రియాక్ట్ అయ్యారు 3 days బ్యాక్. ఆ రియాక్ట్ అయిన తర్వాత మరి ఆలోచించుకున్నారో లేదంటే చంద్రబాబు నాయుడు దాదాపు శనివారం నుంచి అంటే వరద వచ్చినప్పటి నుంచి ఇవాళ వరకు కూడా ఆయన క్షేత్రస్థాయిలోనే ఉన్నారు. నిరంతర శ్రామికుల్లాగా నిరంతరం ఆయన అక్కడే ఉన్నారు. ఎప్పుడు నిద్రపోతున్నారో, ఎప్పుడు ఆయన కాలకృత్యాలు తీర్చుకుంటున్నారో, ఆయన ఎప్పుడు తింటున్నారో తెలియట్లా, కానీ ఎప్పుడు చూసినా కానీ ప్రజల మధ్యలో ఉంటున్నారు. ఒక ముఖ్యమంత్రి ఆ విధంగా శ్రమిస్తున్నప్పుడు సహకరించకపోతే బాగుండదేమో అని బహుశా నేను అనుకోవటం ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులు ఆలోచించి ఉంటారేమో. అందుకే చంద్రబాబు నాయుడికి సహకరిస్తూ 120 కోట్ల రూపాయల విరాళాన్ని ఇవ్వడంతో పాటు ఇప్పుడు ఆయనతో పాటు కలిసి పనిచేయడానికి కూడా సిద్ధమయ్యాము, ఈ విపత్తు నుంచి ప్రజల్ని సమాజాన్ని కాపాడుకోవాలి అనేటువంటి అభిప్రాయానికి చాలామంది వచ్చినట్టు తెలుస్తుంది. బట్ ఇప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి కోవట్లలాగా వ్యవహరిస్తున్న వాళ్ళు అయితే లేకపోలేదు. లేదంటే చంద్రబాబు నాయుడు అలాంటి అనుమానాన్ని వ్యక్తం చేయరు. సో ఇప్పటికీ కూడా ఏదో ఒక రకంగా ఈ విపత్తుకు సంబంధించి సహాయ సహకారాలు అందించలేకపోయింది చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అనేటువంటి ఒక టాక్ అయితే తీసుకురావాలని చెప్పి ప్రభుత్వంలో ఉన్నటువంటి కొంతమంది కోర్టులు అయితే ప్రయత్నం చేస్తున్నారు. కాకపోతే వాళ్ళని పట్టించుకోకుండా మెజారిటీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు ముందుకు వచ్చి చంద్రబాబు నాయుడు తోటి కలిసి అడుగులో అడుగు వేయటానికి సిద్ధమయ్యారు అని చెప్పడానికి ఈ 120 కోట్ల విరాళం అనేది ఒకటి ఎగ్జాంపుల్గా కనిపిస్తుంది. ఒకటి తెలంగాణకు సంబంధించిన ఉద్యోగులు ఆంధ్రప్రదేశ్ ఉద్యోగుల కన్నా కూడా ముందుగా విరాళాన్ని ప్రకటించారు, 100 కోట్ల రూపాయలు ప్రకటించారు. అయితే ప్రకటించిన తర్వాత ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏంటంటే, వాస్తవంగా తెలంగాణ ఉద్యోగులు తెలంగాణ సమాజం పట్ల చాలా అంకితభావంతో ఉన్నారు అని భావించాం. ఆ 100 కోట్లు ప్రకటించిన తర్వాత తెలంగాణ సమాజం పట్ల, తెలంగాణ ప్రజల పట్ల తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు చాలా అంకితభావంతో ఉన్నారు, అందుకే 100 కోట్లు ప్రకటించారు, వాళ్ళని చూసి నేర్చుకోవాలి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు అని చెప్పి మనం ఒక వీడియో చేసాం. కానీ విచిత్రమైన పరిణామం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులు 120 కోట్ల రూపాయలు
విరాళం ప్రకటించారు. అందరూ ఏకగ్రీవంగా ఐక్యంగా అందరూ చంద్రబాబు నాయుడు తోటి కలిసి ఉండడానికి, ఆ విపత్తు నుంచి ప్రజల్ని సమాజాన్ని కాపాడటానికి ప్రయత్నం చేస్తున్నారు. దాంట్లో ఎలాంటి డిస్ప్యూట్స్ లేవు. విచిత్రమైనటువంటి పరిణామం ఏంటంటే తెలంగాణలో 100 కోట్లు ప్రకటించిన తర్వాత అసలు ఎవరిని అడిగి ప్రకటించారు మీరు అని చెప్పి కొన్ని సంఘాలు ఆ ప్రకటించినటువంటి ప్రభుత్వ ఉద్యోగ నేతల్ని నిలదీసేటువంటి పరిస్థితి గత 2 రోజుల నుంచి మనకు వినిపిస్తుంది. ఇప్పుడు ఎన్జిఓస్ అంటే గెజిటెడ్ ఆఫీసర్స్, నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్, వీళ్ళు 2 సంఘాలు ఉన్నాయి. ఇప్పుడు గెజిటెడ్ ఆఫీసర్స్ సంబంధించినటువంటి ప్రభుత్వ ఉద్యోగులేమో ఆ సంఘాలకు సంబంధించిన నేతలేమో ప్రకటించారు. ఇప్పుడు నాన్ గెజిటెడ్ సంబంధించినటువంటి ఉద్యోగుల సంఘాల నేతలేమో మీరు ఎవరిని అడిగి ప్రకటించారు 100 కోట్లు, మేము ఎందుకు వాళ్ళు మీరు ప్రకటిస్తే అనేటువంటి డిస్ప్యూట్ని లేవదీశారు. ఇప్పుడు గత 2 రోజుల నుంచి ఈ తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల మధ్య నడుస్తున్నటువంటి ఈ ఘర్షణ, అభిప్రాయ భేదం, ఘర్షణ కాదు కానీ అభిప్రాయ భేదం, ఈ విరాళం ప్రకటించిన దాంట్లో అభిప్రాయ భేదాలు వ్యక్తం అవుతున్నాయి. విరాళం ప్రకటించడం అనేది ఒక పెద్ద మానవీయ కోణం నుంచి తెలంగాణ ఉద్యోగులు ఆలోచించారు, అందుకే ప్రకటించారని చెప్పేసి మనం అనుకున్నాం. కానీ తీరా ప్రకటించిన తర్వాత మీరు ఎవరిని అడిగి ప్రకటించారని చెప్పేసి వాళ్ళు ఇప్పుడు గొడవలు పడుతున్నటువంటి పరిస్థితి క్షేత్రస్థాయిలో. అంటే ఎన్జిఓకి వర్సెస్ నాన్ ఎన్జిఓకి సంబంధించి. అంటే ఈ సంఘటనను బట్టి ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులు కొంత లేటుగానైనా సరే ఆలోచించుకొని అందరూ ఐక్యంగా 120 కోట్ల రూపాయలు ప్రకటించారు. పైగా చంద్రబాబు నాయుడికి దగ్గరుండి మేము అంతా కలిసి చంద్రబాబు నాయుడుతో కలిసి నడవడానికి కష్టపడటానికి సిద్ధంగా ఉన్నాం అనేటువంటి సంకేతాన్ని కూడా పంపించారు. బట్ తెలంగాణలో విచిత్రమైనటువంటి పరిణామం ఒక్కసారిగా కనిపించింది క్షేత్రస్థాయిలో. బహుశా నేను అనుకోవటం ఈ అభిప్రాయ భేదాలన్నీ సమసిపోయి వాళ్ళు కూడా 100 కోట్లు ఇస్తారు, ఇవ్వకుండా ఉంటారు ప్రకటించిన ప్రకారం. కాకపోతే ఎవరిని అడిగి మీరు ప్రకటించారనేది ఈ సంఘాల మధ్య ఉండేటువంటి గ్యాప్ ఏదైతే ఉందో, సంఘాల మధ్య సంఘానికి మధ్య ఉండేటువంటి సమన్వయ లోపం ఏదైతే ఉందో అది ఇప్పుడు సమాజం గ్రహించింది, సమాజంలోకి వచ్చేసింది ఆ వాయిస్. సో అప్పుడు 100 కోట్లు ప్రకటించినప్పటికీ కూడా వాళ్ళ పట్ల ఉండేటువంటి గౌరవం అనేది పలచబడే అవకాశం ఉంది. వన్స్ ఏదైనా ప్రకటించిన తర్వాత అరే ఎందుకు ప్రకటించాల్సిన అవసరం ఏముంది అనుకున్నాం అనుకో, దాని వాల్యూ పోతుంది, దాని వాల్యూ ఉండదు. అలాగే తెలంగాణకు సంబంధించిన ఉద్యోగులు ఆల్రెడీ ప్రకటించేశారు. ప్రకటించిన తర్వాత వాళ్ళ మధ్యలో అభిప్రాయ భేదాలు రావటం, అవేమో సమాజంలోకి వెళ్ళటం, ఇవన్నీ కూడా కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. సో కాబట్టి తెలంగాణ ఉద్యోగులతో పోల్చుకుంటే ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులే కొంత బెటర్ ఏమో అనిపిస్తుంది. ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులు రకరకాల విమర్శలు, ఆరోపణలు ఎదుర్కొన్నారు. అటు చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి ఇప్పుడు కూడా వాళ్ళు ఎదుర్కొంటున్నారు. కారణం ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి ఉద్యోగులు రాష్ట్రం విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్కి వెళ్ళడానికి ముందుకు రాలా. ఎంతసేపటికి హైదరాబాద్లో ఉండి పరిపాలన అక్కడ చేయాలనేటువంటి ఉద్దేశంతో ఉన్నారు. ఇప్పటికీ కూడా వాళ్ళకి ప్రత్యేక ట్రైన్లు, ప్రత్యేక బస్సుల్లోని ఇక్కడి నుంచి ట్రావెల్ చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. అక్కడ ఉండకుండా ప్రభుత్వాన్ని సహకరించకుండా ఉండేటువంటి ఉద్యోగులు ఇంకా అప్పటికి కూడా చాలామంది ఉన్నారు. ప్లస్ బెనిఫిట్స్ చాలా ఇచ్చారు ప్రభుత్వం వైపు నుంచి వాళ్ళకి. వాటిని ఎంజాయ్ చేస్తూ కూడా అక్కడ ప్రభుత్వంతో కలిసి నడవడానికి సిద్ధపడినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. పైగా జగన్మోహన్ రెడ్డికి సొంత మనుషుల్లాగా వ్యవహరించేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఇక్కడేమో ప్రజలతో సొమ్ముతోటి జీతాలు తీసుకుంటూ. సో ఇలాంటి అవలక్షణాలు, రుగ్మతలు చాలా ఉన్నాయి అక్కడ. అందుకనే తెలంగాణ ఉద్యోగ సంఘాలు బెటర్ అనేటువంటి ఒపీనియన్ ఉండేది. ఇప్పుడు ఈ సంఘటన తర్వాత ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులు కొంచెం ప్రభుత్వంతో కలిసి నడవడానికి కానీ, లేదా ఇలాంటి విపత్తులు వచ్చినప్పుడు ముందుండి అందరూ ఐక్యంగా విరాళాలు ప్రకటించడంలో కానీ కొంత మెరుగేమో అనేటువంటి ఒక భావం కలిగించేలా వాళ్ళు ఈ విరాళాలను ప్రకటించడం అనేది ఉంది అని చెప్పి మనం విశ్లేషణ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సార్.